బ్రేకింగ్ న్యూస్ ఏపీ కేబినెట్ లో అరెస్టులపై ఆసక్తికర చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో తప్పు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగడం సరికాదని పలువురు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకున్నా టీడీపీ నేతలను అరెస్టు చేశారని గుర్తు చేశారు మంత్రి సంధ్యారాణి. అయితే గత ప్రభుత్వం అన్యాయంగా వేధించారని మనము వేధించడం సరికాదన్నారాయన. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. నేరం రుజువయ్యాక ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని క్లారిటీ ఇచ్చారు. తప్పు చేసిన వారిని శిక్షించడమే మన విధానం, రాజకీయ కక్ష సాధింపులు మన విధానం అన్నారు చంద్రబాబు. ఈ తేడాను అందరూ గమనించాలని సూచించారు. ఏపీ కేబినెట్ లో అరెస్టులపై అయితే ఆసక్తికర చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో తప్పు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగడం సరికాదు అంటూ కూడా పలువురు మంత్రులైతే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఏపీ కేబినెట్ లో ఇన్సైడ్ గా ఎలాంటి చర్చలు జరిగాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే ఏపీ కేబినెట్ భేటీలో ఇన్సైడ్కి సంబంధించి అనేక కీలకమైన అంశాలు జరిగినాయి. ఒకటి, తుని ఘటనకు సంబంధించి జీవో విడుదలకు సంబంధించి సీఎం చంద్రబాబు హోంమంత్రి, హోంశాఖ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హోంశాఖ వచ్చిన ఏదైతే మెమో వచ్చిందో, మెమో కానీ కాపీ కానీ నోటు కానీ వచ్చిన సమయంలో హోంమంత్రి కానీ, హోంమంత్రి ఓఎస్డీకి సంబంధించి కానీ, లేకపోతే హోంమంత్రి శాఖకు సంబంధించిన అధికారులు కానీ ఎందుకు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించకుండా ఫార్వర్డ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు కనుక పూర్తి స్థాయిలో హోంమంత్రి కానీ, హోంశాఖ కానీ అప్రమత్తమై ఉంటే ఆ మెమో కానీ జీవో కానీ విడుదలయ్యే అవకాశం లేదని చెప్పి సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. హోంశాఖ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే కఠినంగా వ్యవహరిస్తానని చెప్పి సీఎం చంద్రబాబు కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరొకవైపు హోంశాఖ కార్యదర్శి కేబినెట్లో సీఎం చంద్రబాబుకు తప్పు జరిగింది, క్షమాపించాలని చెప్పి కూడా కోరినట్లు సమాచారం ఉంది. ఇక రెండో అంశానికి సంబంధించి గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని, చంద్రబాబుని, పలువురు మాజీ మంత్రుల్ని ఇష్టానుసారంగా ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాలు, తప్పులు చేయకపోయినా అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. కానీ వైసీపీ సర్కారు గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలామంది నేతలు తప్పులు చేసినా కానీ ఇంకా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి పలువురు మంత్రులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే అన్యాయంగా టీడీపీ నేతలు అరెస్ట్ చేసినా ఇంకా తప్పు చేసిన వైసీపీ నేతలు బయటే ఉన్నారు. ప్రజలు వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పి మంత్రి సంధ్యారాణి కూడా సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మన విధానం కక్షపూరితంగా కాదు, ఎవరైతే తప్పులు చేస్తారో తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాము, కక్షపూరిత రాజకీయాల కూటమి ప్రభుత్వంలో ఉండవని చెప్పి చంద్రబాబు కారాఖండిగా చెప్పారు. ఇక మరొక అంశానికి సంబంధించి కూడా మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా వేగం పెంచుకోవాలి. గత సంవత్సర కాలంలో కొంతమేరకు బాగానే పనిచేశారు. విపక్షాలు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకి ధీటుగా సమాధానం చెప్పడంలో విఫలమవుతున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా ఘోరంగా మంత్రులు విఫలమవుతున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా మంత్రి, పార్లమెంట్ అధ్యక్షుడు, ఎంపీ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు కూడా చొచ్చుకొని వెళ్ళాలి. అలాగే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గత సంవత్సర కాలంలో అనుకున్న స్థాయిలో పనిచేయకపోయినా పర్వాలేదని చెప్పి ఒక రకమైన సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే మంత్రులకి దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద చూసుకుంటే సంవత్సరం కూటమి ప్రభుత్వ పాలనపై కూడా మంత్రులంతా కూడా అభినందన తెలుపుతూ సీఎం చంద్రబాబుకి శుభాకాంక్షలు చెప్పారు. సో ఓవరాల్గా చూసుకుంటే అనేక కీలకమైన అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్లో చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఏపీ కేబినెట్ లో అయితే కొన్ని ఆసక్తికర అంశాలు తెరపైకి వచ్చాయి. ఇటు టీడీపీ నేతలను అక్రమంగా గత ప్రభుత్వం అరెస్టు చేసింది అంటూ కూడా కొంతమంది మంత్రులైతే చంద్రబాబు